నమస్తే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పులివెందుల ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి మరో కొద్ది రోజుల్లోనే కోట బద్దలవుతుంది. వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ శ్రేణులంతా కూడా ప్రతి సవాళ్ళు విసిరారు. సో మొత్తానికి కోట బద్దలైందా అంటే అవుననే చెప్పుకోవాలి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి వైఫ్ ఘన విజయం సాధించారు. ఇక డిపాజిట్ కోల్పోయారు వైసీపీ అభ్యర్థి. లతారెడ్డికి వచ్చిన ఓట్లు మనం చూసినట్లయితే దాదాపు సగానికి పైగా వచ్చాయి. 6,735 ఓట్లు. ఇది లతారెడ్డికి వచ్చిన ఓట్లు అనమాట. ఇక ఇక్కడ మనం చూస్తే ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో హేమంత్ రెడ్డికి వచ్చిన ఓట్లు చూస్తే 683, కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. సొంత నియోజకవర్గం పులివెందుల అంటే జగన్ ఇలాకాలో వైసీపీ కోట బద్దలైందని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ అక్కడ పాగా వేస్తుందా అంటే రానున్న రోజుల్లో అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే 7,814 ఓట్లు మొత్తం పోలైన ఓట్లు ఇవి. కానీ ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 10,601. 10,601 ఓట్లలో దాదాపుగా 85% ఇక్కడ ఓట్లు పోలైతే 85%లో 6,735 ఓట్లు మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి వైఫ్కి టీడీపీ అభ్యర్థికి వచ్చాయన్నమాట. అక్కడ హేమంత్ రెడ్డికి మాత్రం కేవలం 683 ఓట్లు మాత్రమే. అంటే ఇక్కడ వైసీపీ డిపాజిట్ని కూడా కోల్పోయింది. జగన్ సొంత ఇలాకాలో ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. అది కూడా సొంత జగన్ ఇలాకాలో. గతంలో ఎప్పుడైతే వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్న వైసీపీ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కాపాడుకోలేకపోయింది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకరిపై మరొకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి టీడీపీ మెజారిటీ చూద్దాం. టీడీపీ మెజారిటీ చూసినట్లయితే 6,052 మెజారిటీ. ఇది లతారెడ్డికి వచ్చిన మెజారిటీ. ఇక్కడ వన్ సైడెడ్గా టీడీపీ గెలిచిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ కూడా దీనిపైన ఒక ఆరోపణ చేస్తుంది. ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపైన మేము ఎన్నికల కమిషన్కి వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఎన్నికల కమిషన్ కూడాను ఖచ్చితంగా దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కంప్లైంట్ కూడా స్వీకరించిన పరిస్థితి. కానీ రానున్న రోజుల్లో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే కేవలం ఇది 1 సంవత్సరానికి మాత్రమే. మళ్ళీ వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి, సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు కూడా జరుగుతాయి. కేవలం 1 సంవత్సర కాలం పాటు మాత్రమే ఈ యొక్క ఎన్నిక జరిగింది, బైపోల్ జరిగింది. అక్కడున్న వైసీపీ ఎవరైతే జెడ్పీటీసీ మెంబర్ ఉన్నారో ఆయన హఠాన్ మరణం యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆయన కుమారుడు హేమంత్ కుమార్ రెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు. కేవలం అతి తక్కువ ఓట్లు మాత్రమే పోలాయి. ఇది కని విని ఎరుగని విజయం అని చెప్పేసి అటు టీడీపీ శ్రేణులు చెప్పుకున్నారు. వైసీపీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, పోలీసులను తప్పుపట్టడం సరికాదు అంటూ కూడాను జగన్ ఇప్పటికైనా మారాలి అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా హితూ పలికారు. ఇక ప్రజాస్వామ్యం గెలిచింది. 40 ఏళ్ళుగా ఇక్కడ ఎన్నికలు జరగలేదు. మా ఓటు మేము వేసుకునేలా అవకాశం కల్పించిన ఎన్నికల సంఘానికి కూడా ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు అంటూ కూడాను మంత్రి సవిత మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఎన్నికలు బాయ్కాట్ చేయడం కాదు, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేశారు. దేశానికి స్వతంత్ర దినోత్సవం రోజు ఒక్కరోజు ముందు రోజు పులివెందులకు స్వాతంత్రం వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో కడప మొత్తమే స్వీప్ చేస్తాం. పెద్దలంటే జగన్కి గౌరవం లేదు. చంద్రబాబు నాయుడిని అంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ముసలాయన అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీలో పెద్దవాళ్ళని గౌరవించే సంస్కృతి వాళ్ళకి లేదు. ఎవరైతే గొడ్డలతో చంపేవాళ్ళు లేదంటే అక్కడ రౌడీజం చేసేవాళ్ళు వీళ్ళందరూ మాత్రమే కావాలి అంటూ కూడా మంత్రి సవిత మాట్లాడుతున్నారు. ఇక ఒంటిమిట్ట విషయానికి వచ్చినట్లయితే ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దాదాపుగా 4,000 ఓట్లు ఇప్పటికీ టీడీపీ ముందంజలో ఉంది. ఇక్కడ కృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన ముందంజలో ఉన్నారు. మొత్తం అక్కడ ఒంటిమిట్టలో చూసుకుంటే దాదాపుగా 24,606 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ మొత్తం అక్కడ పోలైన ఓట్లు చూస్తే దాదాపుగా మంచి ఓటింగ్ అక్కడ పర్సంటేజ్ కూడా ఉంది. 20,681. ఇక్కడ 20,681 ఓట్లు ఒంటిమిట్టలో కూడా పోలాయి. అంటే కేవలం 2 జెడ్పీటీసీ స్థానాల కోసం అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు కూడా ఈ విధంగా ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది కరెక్టేనా అంటూ కూడాను విమర్శలు వస్తున్నాయి. కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ప్రతి విమర్శలు, ప్రతి సవాళ్ళు. అలాగే వైనాట్ కుప్పం అన్నప్పుడు వైనాట్ పులివెందుల అని చెప్పేసి టీడీపీ అభ్యర్థులు ఈ విధంగా సవాల్ చేస్తున్నారు. బీటెక్ రవి అయితే అక్కడ పులివెందుల జెడ్పీటీసీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి
బీటెక్ రవి కూడా సవాల్ చేశారు. కానీ ఇక్కడ ప్రజలంతా నిజంగానే 40 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నికలు జరగట్లేదా? 40 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కుటుంబం అక్కడ దౌర్జన్యం చేస్తుంది అంటూ ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారిని సవిత గారిని మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నికలే జరగలేదు, ప్రజలు ఓట్లే వేయలేదు, వాళ్ళకు ఓటు వేసే అవకాశం కూడా కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్య పాలనకు ప్రజలే చర్మగీతం పాడారు, ప్రజలే బుద్ధి చెప్పారు. మీరు ఎన్నికలకు బాయ్కాట్ చేయడం కాదు, ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేశారు. స్వాతంత్రం వచ్చింది పులివెందులకు, దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు ముందే స్వాతంత్రం వచ్చిందంటూ కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే అక్కడ రిగ్గింగ్ జరిగిందా? నిజంగానే ప్రజలు జగన్ కుటుంబాన్ని, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని బాయ్కాట్ చేశారా? అసలు ప్రజలకి 40 ఏళ్ళ నుంచి ఓటు వేసే అవకాశం కల్పించలేదా? నిజంగానే అక్కడ ఓటు వేయలేదా? వాళ్ళు వన్ సైడెడ్గా ఎన్నికలు జరిగినా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా చేయండి. నిజంగానే కోట బద్దలైంది అంటూ కూడా ఈరోజు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ దీనికి ఈసీకి కంప్లైంట్ కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది పులివెందులో, ఏం జరిగింది, ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.